సో ఇప్పుడు మనం ఈ మెడికల్ కాలేజ్లో టీమ్ లెర్నింగ్ సెంటర్ అండ్ రీసెర్చ్ సెంటర్ దగ్గర ఉన్నాం. హాయ్. హాయ్, మీ పేరు? చార్మి చౌదరి. చార్మి. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఆంధ్రప్రదేశ్. సో చార్మి, సో ఎంబీబీఎస్ కోసం నువ్వు ఫిలిపన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అండ్ మోర్ ఓవర్ ఏ కన్సల్టెన్సీ నుంచి నువ్వు వచ్చావు ఇక్కడ? నేను ఇక్కడికి ఎస్జీ కన్సల్టెన్సీ నుంచి వచ్చాను. Okay. ప్రీవియస్ నేను ఇది అప్పట్లో నాకు యాడ్స్ పరంగా కానీ లేదా న్యూస్ పేపర్ పరంగా కానీ నాకు ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ ఇంకా క్లినికల్ ఎక్స్పీరియన్స్ కూడా దొరుకుతుందంటే నేను ఇక్కడ ఇది చూస్ చేసుకున్నాను. ఓకే, ఎస్జీ కన్సల్టెన్సీని ఎలా అప్రోచ్ అయ్యావు? ఎస్జీ కన్సల్టెన్సీ వాళ్ళు మాకు ఒక మీటింగ్ లాగా పెట్టి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు ఇక్కడ ఏమేమి ఉంటాయో అని చెప్పేసి ప్రతి ఒక్కటి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ లివింగ్ కానీ కాలేజ్ ఎడ్యుకేషన్ గురించి కానీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక కూడా చాలా బాగుంది, లైక్ ఎడ్యుకేషన్ కానీ క్లినికల్ ఎక్స్పీరియన్స్ కానీ అంతా బాగుంది. సో చార్మి, సో ఈ కాలేజీలోనే స్పెషల్గా ఫెసిలిటీస్ అనేది ఏ రకంగా ఉన్నాయి? ఫస్ట్ థింగ్ వచ్చేసి లైబ్రరీ. మీరు ఎప్పుడైనా లిటరల్లీ మీకు ఎగ్జామ్ ఉన్నా ఏదన్నా వెళ్ళి డైరెక్ట్గా చదువుకోవచ్చు. అండ్ హాస్పిటల్, స్కూల్ క్లినిక్ కూడా ఉంది. లైక్ ఇఫ్ యూర్ ఇల్ మనం డైరెక్ట్గా వెళ్ళి కన్సల్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఎగ్జామ్స్ కంటిన్యూస్గా ఉంటాయి, అంటే ఈరోజు చెప్పింది నెక్స్ట్ వీక్ లేదా రేపైనా పెట్టేయచ్చు. సో మనకి ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటాం అనమాట మనం చదువుకున్నది. ఎప్పుడో ఇక్కడ ఈ క్లినికల్ రొటేషన్ గాను కావచ్చు, లేకపోతే ఈ హాస్పిటల్ ఎక్స్పోజర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ రకంగా ఉంది? హాస్పిటల్ ఎక్స్పోజర్ మనకి 3rd ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది జనరల్. క్లినికల్ రొటేషన్స్ అంటే స్కూల్ రొటేషన్స్ ఉంటాయి, ఇంకా హాస్పిటల్ రొటేషన్స్ కూడా ఉంటాయి. హాస్పిటల్ రొటేషన్స్ మనకి ఇక్కడ డిఎంఎస్ఎఫ్కే ఒక పెద్ద హాస్పిటల్ ఉంది విచ్ కంపెనీస్ అరౌండ్ 4,000 బెడ్స్. స్టూడెంట్స్కి ఇంకా ఇదే కాకుండా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ వేరే ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ ఎండోర్స్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో మేము అక్కడ కూడా వెళ్ళి మా క్లినికల్ రొటేషన్స్ అవి చేసుకోవచ్చు. ఫ్యాకల్టీ అంతా కూడా ఇక్కడ లోకల్ ఫ్యాకల్టీ ఉంటారా? లోకల్ ఫ్యాకల్టీయే మొత్తం ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళకి స్టూడెంట్స్ మధ్య ఆ ర్యాప్ అనేది ఎలా ఉంటుంది? లైక్ ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టే మాట్లాడచ్చు మనం. ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాస్పిటల్ రొటేషన్స్ కి వెళ్ళినా కానీ వాళ్ళు మనకి ఏం చేయాలి ఏంటి అని చెప్పి ప్రొసీజర్స్ కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట. సో ఫిలిపైన్ లో స్పెషల్ గా ఈ దవావో యూనివర్సిటీలో మీరు ఎంబీబీఎస్ పూర్తి చేయడం వల్ల మీకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, ఇది ఈ డిఎంఎస్ఎఫ్ కాలేజ్ డిగ్రీ అనేది చాలా ఓవర్సీస్ కంట్రీస్ లో కానీ మనం పీజీ చేసుకోవడానికి కానీ లేదా మనం ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ కూడా ఈ కాలేజ్ చాలా ఎక్కువ ఉంది. అండ్ మనం ఓవర్సీస్ పీజీ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఈ కాలేజ్ డిగ్రీ అనేది చాలా వ్యాలిడ్ అనమాట. అంటే ఇక్కడ ఫిలిప్పీన్స్లో కంపారిటివ్లీ వేరే కాలేజెస్లో చూసుకున్నా కానీ డిఎంఎస్ఎఫ్ కాలేజ్ డిగ్రీ అనేది చాలా వ్యాలిడ్ అనమాట.